ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో తేడా కొట్టింది. లక్షల ఓట్లు గోల్మాల్ అయ్యాయి, ఈవీఎంలలో చీటింగ్ జరిగింది అనేది చాలామంది చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా చూపిస్తున్న తరుణం మనం ఆన్లైన్లో చూస్తున్నాము, అలాగే ఆఫ్లైన్లో పరిణామాలు చూస్తున్నాం. 2024లో అనూహ్యంగా ఎవరైతే గెలవాలో వాళ్ళు గెలవలేదు. గెలవకూడని వ్యక్తులు, నూతనంగా వచ్చిన వ్యక్తులు, ఫారెన్ నుంచి వచ్చిన వ్యక్తులు విపరీతమైన స్థాయిలో గెలుపొందారు. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో చాలా వరకు గోల్మాల్ అయ్యాయి. దీనికి కారణం వీవీప్యాట్ల రహస్యం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి ఇప్పుడు సంచలనమైన నిజాలు కూడా తోడయ్యాయి. ఎస్, లక్షల ఓట్లు గోల్మాల్ అయిన మాట నిజమే. సుప్రీంకోర్టు ముందు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో చూస్తే నిజంగా షాక్ అవుతారు. సుప్రీంకోర్టు చివాట్ల దెబ్బకు దిగి వచ్చిన ఈ ఎన్నికల కమిషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ చేతికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కొన్ని వీవీప్యాట్స్ రహస్యాలు చేరుకున్నాయా? ఖచ్చితంగా ఎస్ అనే సమాధానం వస్తుంది. ఏంటి ఆ వీవీప్యాట్స్లో ఉన్న రహస్యాలు? వాస్తవంగా డిస్మాంటిల్ చేశారు కదా, 10 రోజులకే డిస్మాంటిల్ చేశారు. వాటిని కాల్ చేశాము. 40-50 రోజులు నిల్వ ఉంచాల్సిన వీవీ స్లిప్లను, వీవీప్యాట్లను కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? దీనికి కారణం ఏంటి అనేది బయట ప్రపంచానికి తెలియదు, కానీ బయట ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చాలా బలంగా చేశారు. ఇదైతే సత్యం. అయితే ఇక సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయటం తోటి అర్జెంటుగా ఇవాళ ఎన్నికల కమిషనర్ కేంద్రంలోని రాష్ట్రంలోనూ హడావుడిగా సర్దుబాటు దిద్దుకు చర్యలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు రంగంలోకి దిగేసరికి కేంద్ర ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్తో ఏపీకి రావడం, సర్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏందయ్యా అంటే, వీవీప్యాట్స్ని డిస్మాంటిల్ చేయలేదు, శాంతం డిస్మాంట్ చేయకుండా కొంతమేరకు భద్రపరిచారు. ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున కేంద్రంలోని ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన నిఘా పెట్టినట్టుగా సంచలన వార్త వెలుగులోకి వస్తుంది. సుప్రీంకోర్టు ముఖం వాచేలా చివాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా కీలక సమాచారం ఏంటి అంటే, రహస్యంగా వాళ్ళు సమాచారం సేకరించి ఆ వీవీప్యాట్స్ డిస్మాంటిల్ చేయకుండా దాన్ని పొందపరిచారు. ఢిల్లీ బయలుదేరారు వీటిని తీసుకొని వెళ్ళి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఆధారాలు, ఎవిడెన్సులు తీసుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఇంత స్పష్టంగా నియోజకవర్గాల వారీగా లెక్కలు వచ్చేస్తుంటే మరి ఏదో జరగకపోతే ఎందుకు ఈ లెక్కలు ఇలా బయటకు వస్తాయని సుప్రీంకోర్టు దాకా ఇది వెళ్ళింది. ఎస్ఓపీలు ఉండే కదయ్యా, ఎస్ఓపీలను ఎందుకు మార్చేశారు హడావుడిగా అంటే మాత్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్చుకునే పరిస్థితి ఎందుకు మీకు వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఎన్నికల కమిషన్. సో ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందర నియోజకవర్గాలకు సంబంధించిన డాటా లెక్కలు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి. సాయంకాలం తర్వాత జరిగిన లెక్కలు, ఆ తర్వాత ఎన్నికల్లో పోలింగ్ నమోదైన తర్వాత చివరిలో వచ్చిన పర్సంటేజ్లు అన్నీ కూడా ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన వ్యూహాన్నే ఇక్కడ కనబడుతుంది. క్లియర్గా ఏదో జరిగినట్టుగా తెలుస్తుంది. పర్సంటేజ్లు తేడా వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి రావాల్సిన పర్సంటేజ్లు గోల్మాల్ అయ్యాయి. దాదాపు 53 లక్షల ఓట్లు గల్లంత అంటారా, ఏంది అబ్యూజ్ అంటారా, లేకపోతే ఎలా జరిగింది? 53 లక్షల ఓట్లు ఏకంగా లెక్క దొరకడం లేదు. ఒకవేళ ఏకపక్షంగా జరిగింది అనుకుంటే ఆ లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎన్డీఏ కూటమి బలంగా ఉన్న చోట్ల ఆ లెక్కలు ఏమి అట్లానే ఉన్నాయి, కానీ వాటినేమో ఎవరు మార్చలేదు. కానీ ఎక్కడైతే కూటమి బలహీనంగా ఉందో, ఎక్కడైతే కూటమి ఫెయిల్ అవుతుందని వాళ్ళు గ్రహించారో అక్కడ ఆ నియోజకవర్గాల్లో మాత్రం బలంగా 10-15% ఊరికే పెరుక్కుంటూ వచ్చింది. ఉదాహరణకు రాయలసీమలో 10-15 రాయలసీమలో అయితే ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో ఈ రకంగానే స్పష్టంగా కనబడుతుంది లెక్కలు. మరి అది కుట్ర చేశారా, మార్చేశారా అన్నది ఇంకా సాంకేతికంగా రుజువు కావాలి. మొత్తానికైతే ఆ ఓట్స్ వేరియేషన్ క్లియర్గా కనబడుతుంది. ఎన్డీఏ అభ్యర్థికి పట్టం లండన్లో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ అప్పుడే తాను అన్నారు ఏదో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. చంద్రబాబు అలాగే లోకేష్ ఫారెన్కి వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో డిసిషన్, ఏదో సంచలనాత్మకమైన అంశాలు జరుగుతున్నాయి అనేది క్లియర్గా చెప్పుకొచ్చారు. ఆ సంచలనాత్మక అంశాల్లోని డాటానే ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఖచ్చితంగా ఓట్లలో తేడా కొట్టింది నిజమే, ఏదో జరిగిందన్న మాట నిజమే అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ బ్లేమ్ అవుతుంది, అడ్డంగా దొరికింది మాత్రం కేంద్రంలోని బీజేపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో మాకైతే మేము ఈ పని చేయలేదు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్గానే ఉంటున్నారు. ఇక బీజేపీ మాత్రం పూర్తి సైలెంట్లో ఉంటుంది. అంటే
ఈవీఎంల మార్పు మా పని కాదు అన్నట్టుగా వాళ్ళ తీరుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా దీన్ని అసలు ఖండించడం లేదు, స్పందించడం లేదు. చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తుంది మొదటి నుంచి కూడా. ఈవీఎంలలో వల్లనే ఓడిపోయామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టులోకి వెళ్ళారు. అక్కడ 109 రోజుల తర్వాతే ఫామ్ 20 అప్లికేషన్లు విడుదల చేశారు. గంటకు 2 గంటలుగా చేయాల్సిన అప్లికేషన్లు ఏకంగా 109 రోజుల తర్వాత చేయాల్సిన కారణం ఏమిటి? ఆ ఫామ్ 20 ఎందుకు తొందరగా విడుదల చేయలేదు? ఇలా అనేక రకంగా, అంటే ఈరోజున్న బ్యాటరీ పర్సంటేజు 30 రోజులకు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. కానీ ఎందుకు పెరిగింది? 99-100% ఎందుకు, ఎలా పెరిగింది? అంటే ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకమే. ఏ ప్రశ్నలకు కూడా ఎన్నికల కమిషన్ సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు పోవడం, ఇప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం దీన్ని చూసి దడుచుకొని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ సర్దిబాటు చర్యలు ఏదో ఒకటి చేద్దామన్నట్టుగా అడుగులు వేయడం ఇది సంచలనంగా మారింది. ఇక్కడ ఫోకస్ పెట్టాల్సిన పాయింట్ ఏందయ్యా అంటే, రిజల్ట్ ఇంపాక్ట్ ఎలా జరిగిందంటే, టోటల్ ఓట్స్ మొత్తంగా పోలైంది ఆ రోజు రాత్రి పోలింగ్ జరిగి, లాస్ట్ ఇయర్ పోలింగ్ 2024లో జరిగిన లాస్ట్ పోలింగ్ రాత్రి 8 గంటల వరకు చూసుకుంటే 68.12%. అయితే ఫైనల్గా వచ్చిన ఫిగర్ కౌంటింగ్ నాడు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కలు ఎంత ఉన్నాయి అంటే 81.86%. అంటే దాదాపుగా 86% ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం, ఇంత వేరియేషన్ ఏమిటి? ఒకప్పుడు మీరు చెప్పిన డాటాకు మళ్ళీ మీరు చెప్పిన డాటాకే మీరు రెండు మాటలు ఎందుకు? ఈ వేరియేషన్ బట్టే అనుమానాలు బలపడ్డాయి. నియోజకవర్గాలుగా లెక్కబెట్టి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అలాగే సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అన్నది ఏంటయ్యా అంటే, ఎస్ఓపి అనేది మీ దగ్గర ఉంటుంది కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి. మరి అది ఎందుకు మార్చారు, ఎందుకు ఈ కార్యక్రమాలు చేశారు అని ఎన్నికల కమిషన్ అడగగానే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకి ఏం చెప్తుందో తెలుసా? తప్పు అయిపోయింది, ఈసారి ఇలా కానిచ్చేద్దాం, ఇక మీదట తప్పు చేయలేము అని వేరే ఎస్ఓపిని తయారు చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఏంటిది? ఇదేమన్నా పిల్లలు ఆడుకునే బొమ్మలాటనా? ప్రభుత్వాల మధ్య ఒక రాత్రే ప్రభుత్వాలు చేంజ్ అయ్యే దశ ఎన్నికలంటే. ఆ ఎన్నికల్లో ఎస్ఓపి అంటే గైడ్ లైన్స్ను మార్చేసుకునే తత్వం ఏంటి? ఇష్టం ఉన్నట్టు గైడ్ లైన్స్ మార్చుకొని ఇష్టం ఉన్నట్టు మీ కార్యక్రమాలు చేయడం అంటే ఇక్కడ ఏదో తప్పు జరిగింది అని అందామా? ఎలాంటి తప్పు లేదు, న్యాయంగా ఎన్నికలు జరిగాయి, ఓట్లు పడ్డాయి అందామా? ప్రభుత్వాలు మారే పరిస్థితిని ఏర్పడ్డ ఈ ఘటన నిజంగా ఇది చేసిన వ్యక్తులను శిక్షించకూడదా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి లెక్కలే సుప్రీంకోర్టు టేబుల్ డెస్క్ మీద ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఈ లెక్కలే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా ఇదే లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇవన్నీ చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాతే మాట్లాడింది. ఈ వెరిఫికేషన్ జరిగింది అనే దగ్గర గనక చూస్తే, కడప గనక మొదట తీసుకుంటే, కడప రోజు పోలింగ్ రోజు కడప నియోజకవర్గంలో అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్సీపీ 72,128 ఓట్లు పోలైతే, కూటమి అభ్యర్థి, ఇంకా కూటమి అభ్యర్థిగానే పరిగణిద్దాం, ఎవడైనా సరే, టీడీపీ వాడైనా జనసేన వాడైనా కూటమి అభ్యర్థిగా పరిగణిద్దాం. వాళ్ళు తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా కూటమి అభ్యర్థికి 58,969 ఓట్లు పోలైనట్టుగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే, అంటే 68.12%. ఇక దీని ప్రకారం అయితే అదే కౌంటింగ్ రోజున అదే కడప చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు అలాగే ఉన్నాయి, 72,128. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఏకంగా 90,980 ఓట్లు. ఇంత ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది? ఏకంగా 30,000 వేరియేషన్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది? ఇక్కడ వీవీప్యాట్స్ లెక్క పెడితే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే లెక్క పెట్టనీయలేదు. 10 రోజుల తర్వాత ఎందుకు డిస్మాంటిల్ చేయాల్సి వచ్చింది? 45 రోజులు ఉంచాల్సినవి 10 రోజులకే కాల్చి పారేస్తారు. ఎందుకంటే అది కాల్వకపోతే అడ్డంగా దొరికిపోతారు కాబట్టి. ఇంతకన్నా ఇంకో సాక్ష్యం ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. ఎన్నికల్లో జరిగిన గోల్మాల్ మళ్ళీ ఈ తరహాలో, అంటే పెద్దల తరహాలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఇక అలాగే మైదుకూరు కనుక చూస్తే పోలింగ్ రోజు జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీకి 75,231 ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల కమిషన్ చెప్పింది, 68.12%. ఇంకా తర్వాత 2%, అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 65,807. అదే ఆ కౌంటింగ్ రోజున వైఎస్ఆర్సీపీకి అంతే ఉన్నాయి, 75,231 ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి మాత్రం ఏకంగా 96,181 పెరిగాయి. ఇలాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కేవలం ఉదాహరణలు మాత్రమే నేను చెప్తున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ పెరగట్లేదు, పెరగాల్సింది ఎక్కడ? రెండు పార్టీలకు పెరుగుతున్నాయి అంటే సరే, అక్కడ ఏం ఫ్రాడ్ జరగలేదు అనేదానికైనా కాస్త కూస్తూ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వైసీపీ పార్టీకి మాత్రం ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. కూటమికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఓట్లలో మాత్రం వ్యత్యాసం రెండోసారి విపరీతంగా పెరగడమే
ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తుంది. కడప జిల్లా కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కోడూరు, రాయచోటి. ఇక రాయచోటి లెక్క చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాయచోటి వాళ్ళ చెప్పిన 68.1% ప్రకారం చూస్తే 1% చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి 93,430 ఓట్లు వచ్చినాయంట. ఇక కూటమి అభ్యర్థికి 22,331 ఓట్లు కౌంటింగ్ రోజున కూటమి అభ్యర్థికి వచ్చాయి. ఇక ఆ తర్వాత కూటమి అభ్యర్థికి ఎంత వచ్చిందంటే 95,925, అంటే చాలా నేరో మార్జిన్ తోటి గడ్డికోటి శ్రీకాంత్ రెడ్డి గారు ఆ రోజు అది లాస్ అవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రెండోసారి మాత్రం ఇలా గోల్మాల్ అయ్యేది. రాప్తాడు, మడకసిరి, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, పూర్వకొండు, గుంతకొల్లు, తాడిపత్రి, సింగంనమలై, అనంతపురం అర్బన్ ఇలా ఒక్కొక్కటి ప్రతి దగ్గర. అనంతపురం అర్బన్ వాళ్ళ లెక్క ప్రకారం కూడా పోలింగ్ జరిగిన లెక్క ప్రకారం 68.12% అనుకుంటే పోలైన ఓట్లలో అనంతపురం అర్బన్లో 71,475 వచ్చాయి వైఎస్ఆర్సీపీకి. ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి 80,311 వచ్చినాయి. సరే, కౌంటింగ్ నాడు అదే అనంతపురం అర్బన్లో 334 ఎన్డీఏ అభ్యర్థికి వచ్చినాయి. ఎంత వెరిఫికేషన్, దగ్గర 30,000 వెరిఫికేషన్ అంటే వేరియేషన్ ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. 30,000 పెరిగాయట. సొంత బలం ఉందని ఉభయ గోదావరి జిల్లాలో ఉందో, వాళ్ళు నిజంగా అక్కడ సొంత బలం గెలిచారా, అక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ జరిగిందా అనేది దేవుడికి ఎరగాలి. కానీ ఇంతటి తేడాలు కారణం చెప్పండి అయ్యా అంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఒకవైపున టీడీపీ, ఇంకోవైపు ఈవీఎంల మార్పు అయితే మేము చేయలేదంటూ కేంద్రం కూడా భుజాలు ధరుముకునే పరిస్థితి వస్తుంది సుప్రీంకోర్టు ముందు. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం ఏందయ్యా అంటే జరగాల్సిన నష్టం జరిగింది. గెలవాల్సిన వ్యక్తి ఓడాడు, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు. న్యాయంగా గెలిచిన వ్యక్తి జగన్, అన్యాయంగా గెలిచిన వ్యక్తి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఓడిపోయింది ఎవరాయా అంటే ప్రజలు. మీ ఓటు వేసిన వాళ్ళు నిజంగా ఓడిపోయారు, వేయని వాళ్ళు గెలిచారు, అంతే. ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి.